కాంగ్రెస్ ప్రభుత్వమే పర్సెంటేజీలు తీసుకుంటుందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇథనాల్ కంపెనీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలన్నారు. రైతులపై ఎవరు కేసులు పెట్టిస్తున్నారో బయటకు రావాలని అన్నారు. ఇథనాల్ కంపెనీపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు ఎంపీ డీకే అరుణ. రైతుల ప్రభుత్వం అని చెప్తుంది కదా, వాళ్ళని ఎమ్మడే పిలిపించి ఎందుకు వాళ్ళు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేసులు పెట్టడం కాదు. కేసులు ఎవరు పెట్టించును కేసులు? అక్కడ ఆ కంపెనీకి ఎవరైతే మద్దతు పలుకుతుంటారో వాళ్ళు పెట్టించుంటారు. ఎవరైతే పర్సెంటేజ్లు తీసుకున్నారో ఇంకా మనం డైరెక్ట్ గా పేర్లు చెప్పాల్సి వస్తే బాగుండదు. ఇండైరెక్ట్ గా ఈ ప్రభుత్వమే పర్సెంటేజ్ల ప్రభుత్వం. ఆ కంపెనీల ద్వారా అక్కడ ఎవరన్నా రూలింగ్ పార్టీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని రైతులైనా ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళ ఆరోపణ అదే ఉన్నది అక్కడ లోకల్ గా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు గతంలో ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ ప్రపోజ్ చేసినారు. ఓకే, పబ్లిక్ హియరింగ్ జరిగిందా జరగలేదా? రైతులందరూ ఆ రోజు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఒప్పుకునింటే ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒప్పుకోకుంటే ఫ్యాక్టరీ ఎట్లా చేసినారు?